చెన్నైలో వాతావరణం ఏందో రోజు రోజుకు మారిపోతుంది. ఒకరోజు వర్షం పడుతుంది. ఒకరోజు బాగా ఎండ కొడుతుంది. ఒకరోజైతే గాలి దుమ్మొస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ ఉడకపోతయితే ఘోరంగా ఉంది. నిన్న వర్షం పడింది. ఇవాళ ఉడకపోత తట్టుకోలేకపోతున్నాం ఇంట్లోనే. పిల్లలైతే ఈ ఉడకపోతని తట్టుకోలేక అన్నం గూడా సరిగ్గా తినట్లేదు. ఏ ఫుడ్ చేసినా వాళ్ళు తినట్లేదు. ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు పనికిరాదు ఈ ఉడకపోతకి. అందుకే వాళ్ళకి కూల్‌గా జ్యూస్ అయితే చేస్తున్నాను. రెగ్యులర్‌గా ఏదో ఒక జ్యూస్ అయితే చేసి పెడుతున్నాను మా పిల్లలకి. ఇవాళ మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నాను పిల్లల కోసం. మస్క్ మిలన్‌ని కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని స్పూన్‌తో నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని అదే స్పూన్‌తో లోపల ఉన్న ఫ్రూట్‌ని మొత్తం తీసేసి ప్లేట్‌లో వేసుకోవాలి. ప్లేట్‌లో వేసుకొని ఈ మస్క్ మిలన్‌ని మిక్సీ జార్‌లోకి వేసుకుందాం. మిక్సీ జార్‌లోకి వేసిన తర్వాత ఇందులో 1 గ్లాస్ పాలు, 1 కప్ షుగర్, ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ అయితే చేసుకుందాం. అంతే మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మస్క్ మిలన్‌ని కట్ చేయకుండా ఇలా లోపల ఉన్న గుజ్జుని స్పూన్‌తో నీట్‌గా క్లీన్ చేసుకొని ఇందులో మస్క్ మిలన్ జ్యూస్‌ని పోసుకొని తాగితే వేరే లెవెల్ ఉంటదనమాట. ఇందులో 2 స్పూన్ సబ్జా గింజలైతే వేసుకుందాం. సబ్జా గింజల్ని ఒక 10 మినిట్స్ ముందు నానబెడితే సరిపోతుంది. పైనుంచి హనీ అయితే వేసుకుందాం టేస్ట్ కోసం. పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, మీకు ఏ డ్రై ఫ్రూట్ కావాలన్నా వేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మస్క్ మిలన్ జ్యూస్. ఇలా రెగ్యులర్‌గా ఏదో ఒక జ్యూస్ చేసి పెడతా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా తాగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.